వందే భారత్ ట్రైన్. హలో ఫ్రెండ్స్, వందే భారత్ ట్రైన్లో బయట ఫుడ్ అలౌడా? ఎస్, మనమైతే మనకు నచ్చింది అయితే బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఎవరైతే మనల్ని అయితే రిస్ట్రిక్ట్ చేయరు. నేనైతే ఎక్కువైతే రైల్వేలో ఫుడ్ అయితే కొనను, నాకు అంతగా నచ్చదు. సో అందుకనే మేమైతే బయట అయితే తీసుకొని అయితే ట్రైన్ అయితే ఎక్కాను. సో ఇప్పుడైతే నేనైతే సికింద్రాబాద్ టు తిరుపతి ట్రావెల్ చేస్తున్నాను. దీనికైతే సీసీ 1 పర్సన్కి అయితే 1680 చూపిస్తుంది. ఇదైతే ఇనిషియల్గా మనం ట్రైన్ బుక్ చేసేటప్పుడు టికెట్ మనకి ఇనిషియల్గా అయితే ఫుడ్తో చూపిస్తుంది అన్నమాట 1680. అది విత్ ఫుడ్, వితౌట్ ఫుడ్ అయితే చూపిస్తాను చూడండి. టోటల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకైతే అక్కడ కింద చూపిస్తుంది కదా ఫుడ్ ప్రిఫరెన్స్. ఆ ఫుడ్ ప్రిఫరెన్స్ చేసుకున్నప్పుడు నో ఫుడ్ పెట్టుకున్నాం మనకి ఆ ఫుడ్ అయితే ఎంత అవుతుందో ఆ అమౌంట్ అయితే కట్ చేసి మనకైతే టికెట్ ఫేర్ అయితే చూపిస్తాడు అనమాట. ఒక్క సెకండ్ నేను చూపిస్తాను డిఫరెన్స్ ఎంత ఉంటుందో విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్. మోస్ట్లీ అయితే నేనైతే రైల్వేస్లో ఫుడ్ అయితే ఎక్కువ తినను. బయట ఏదైనా మంచి హోటల్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేదా సమ్ టిఫిన్ లాంటి తినేసి అయితే వచ్చేస్తాను అనమాట ఎక్కువ. చూడండి, వితౌట్ ఫుడ్ అయితే 1375 చూపిస్తుంది అనమాట. చూసారా, విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అయితే మనకి ఎంత డిఫరెన్స్, 300 డిఫరెన్స్ వస్తుంది. సో విత్ ఫుడ్ ఎలా చేసుకున్నాం కానీ అయితే మార్నింగ్ ట్రైన్ కాబట్టి మనకి మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ప్లస్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు. సో వితౌట్ ఫుడ్ అయితే మనం బయట తీసుకోవచ్చు. ఈవెన్ వితౌట్ ఫుడ్ అయినా మనం కావాలంటే లోపలైతే ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు, మనం అక్కడే మనీ పే చేయొచ్చు. ఈవెన్ వాళ్ళు కూడా మనల్ని అడుగుతారు. సో ఇదే మనకి ఫుడ్. ఐ థింక్ ఇక్కడ ఫుడ్ని అంటే వేడి చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇవి నేను ఎక్కిన కోచ్ పక్కన ఉందన్నమాట. ఇంకా ఇది సీసీ మాట, సీసీ ట్రైన్. ఇది భోగి అయితే నీట్గా ఉంది, చాలా బాగున్నాయి మళ్ళీ ట్రైన్స్ చూసారా. బట్ ఓన్లీ ఏంటంటే సిట్టింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి జర్నీ చాలా త్వరగా అవుతుంది అన్నమాట. అంటే అరౌండ్ ఇది సికింద్రాబాద్ టు తిరుపతి అయితే 8.5 hours చూపిస్తుంది. అదే నార్మల్ ట్రైన్ అయితే మనకి 11 hours ఉన్నాయి. ఈవెన్ కొన్ని ట్రైన్స్ అయితే 14-15 hours కూడా ఉన్నాయి. ఇదైతే 8.5 hours అయితే తీసుకెళ్ళిపోతుంది. మోస్ట్లీ 2:30 బిఫోర్ అయితే మనకి దింపేస్తుంది అన్నమాట తిరుపతిలో. ఈవెన్ వందే భారత్లో అయితే మనకి ఫ్రీగా అయితే న్యూస్ పేపర్ ఇస్తారన్నమాట. ప్రతి పర్సన్కి న్యూస్ పేపరు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఆ న్యూస్ పేపర్ ఏంటంటే మనం సెపరేట్గా అయితే మనీ అయితే పే చేయని అవసరం లేదు. చూడండి అనుకోండి, అవి న్యూస్ పేపర్లు అవి మనకు నచ్చింది ఏదో ఒకటి తీసుకొచ్చి చదువుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంకోటి, ఎప్పుడైతే మనం ట్రైన్ దిగుతున్నామో అప్పుడైతే న్యూస్ పేపర్లు అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. బట్ ఐ డోంట్ నో మ్యాండేటరీయా అంటే తెలీదు, ఎందుకంటే నేనైతే వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడే పెట్టేసి వచ్చాయన్నమాట. మేబీ బయటకు కూడా తీసుకెళ్ళొచ్చేమో, బట్ నాట్ షూర్. దాంతోపాటు ఏంటంటే ప్రతి ప్యాసింజర్కి ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఈవెన్ దానికి కూడా ఛార్జెస్ ఏమి ఉండవు, మనకి టికెట్తోనే మేబీ ఏమి ఉంటాయేమో. సో వాటర్ బాటిల్ ప్లస్ న్యూస్ పేపర్ అయితే మనకి ఇస్తారు ఫ్రీగా. ఇంకోండి అది వాటర్ బాటిల్ అన్నమాట. ఇది ఐఆర్సిటీసీ ప్యాక్డ్ వాటర్ బాటిల్ అన్నమాట. సో ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. ఈవెన్ జర్నీ కూడా చాలా త్వరగా. బట్ ఏంటంటే ఓన్లీ థింగ్ మనం కూర్చుని వెళ్తాం అదే.